శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ పంచమోధ్యాయ. మేనాదేవి వరములను పొందుట. నారద ఉవాచ అంతర్హితాయాం దేవ్యాం తు దుర్గాయాం స్వగృహేషు చ గతేష్వమరబృందేషు కిమభూత్తదనంతరం కథం మేనా గిరీశౌ చ తపాతే పరమం తపః కథం సుతా భవత్తస్య మేనాయాం తాత తద్వద. నారదుడిట్లు పలికెను, దుర్గాదేవి అంతర్ధానమై దేవగణములు తమ గృహములకు వెళ్ళిన తరువాత ఏమయ్యను? మేనా హిమవంతులు తీవ్రమగు తపస్సును చేసిన తీరు ఎట్టిది? తండ్రి, వారికి మేనయందు కుమార్తె ఎట్లు జన్మించెను? ఆ వృత్తాంతమును చెప్పుము. బ్రహ్మౌవాచ విప్రవర్య సురశ్రేష్ఠ శృణుత్తచ్చరితం మహత్ ప్రణమ్య శంకరం భక్త్యా వచ్మి భక్తి వివర్ధనం ఉపదిశ్య గతే తాత సురబృందే గిరీశ్వర హిమవాన్ మేనకా చాపి తేపాతే పరమం తపః అహర్నిశం శివాం శంభుం చింతయంతౌ చ దంపతి సమ్యగారాధయతుర్నిత్యం భక్తియుక్తేన చేతస గిరిప్రియాతీవ ముదానర్చ దేవీం శివేన సా దానం దదౌ ద్విజేభ్యశ్చ సదా తత్తోషహేతవే. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ పొంగవా, దేవశ్రేష్ఠ, ఆ గొప్ప చరితమును వినుము. భక్తిని పెంపొందించే ఆ చరితమును శంకరునకు భక్తితో నమస్కరించి చెప్పెదను. కుమార, విష్ణువు మొదలగు దేవతల గణమును ఉపదేశించి వెళ్ళిన తరువాత ఆ పర్వతరాజు మేనతో కలిసి గొప్ప తపస్సును చేసెను. ఆ దంపతులు రాత్రింబగళ్ళు ఉమాశంకరులను స్మరిస్తూ భక్తితో నిండిన మనస్సుతో ప్రతిదినము చక్కగా ఆరాధించిరి. హిమవంతుని ప్రియురాలుగు ఆ మేన ప్రీతితో దేవిని పూజించెను. శివుని కూడా మిక్కిలి ప్రీతితో పూజించెను. మరియు శివాశివుల సంతోషము కొరకై ఆమె నిత్యము బ్రాహ్మణులకు దానములను చేసెను. చైత్రమాసం సమారభ్య 27 వత్సరాన్ శివాం సంపూజయామాస అపత్యార్దిన్యన్వహం రత అష్టమ్యూముపవాసం తు కృత్వా దాన్నం నవమే తిథౌ మోదకైర్బలిపిష్టైశ్చ పాయసైర్గంధపుష్పకైః గంగాయామౌషధి ప్రస్థే కృత్వా మూర్తిం మహీమయీం ఉమాయాః పూజయామాస నానావస్తు సమర్పణైః కదాచిత్సా నిరాహార కదాచిత్సా ధృతవ్రత కదాచిత్ప వనాహార కదాచిజ్జల భుగ్భవత్. సంతానమును కోరిన ఆ మేన చైత్రమాసమునందు ఆరంభించి 27 సంవత్సరములు ప్రతిదినము శ్రద్ధతో ఉమాదేవిని ఆరాధించెను. ఆమె అష్టమి నాడు ఉపవాసము చేసి మరునాడు నవమి యందు దానములను చేసెను. ఆమె ఓషధి ప్రస్తర నగరములో గంగా తీరమునందు మట్టితో ఉమ యొక్క మూర్తిని చేసి మోదకములు, అన్నపిండములు, పాయసములు, గంధము, పుష్పములు ఇత్యాది అనేక పూజా ద్రవ్యములను సమర్పించి ఆరాధించెను. ఆమె ఒకప్పుడు ఆహారమును తీసుకోకుండా, మరి ఒకప్పుడు వ్రతమును పాలించినదై, మరి ఒకప్పుడు గాలిని భుజించి, ఒకప్పుడు జలమును మాత్రమే త్రాగి ఆరాధించెను. శివాం విన్యస్త చేతస్క 27 వత్సరాన్ నినాయా మేనకా ప్రీత్యా పరంసా మృష్టవర్చస 27 వర్షాంతే జగన్మాత జగన్మయీ సుప్రీత భవదత్యర్థముమా శంకర కామిని అనుగ్రహాయ మేనాయాః పురతః పరమేశ్వరి ఆవిర్బభూవ సాదేవి సంతుష్టా తత్సుభక్తితః దివ్యావయవ సంయుక్త తేజోమండలమధ్యగా ఉవాచ విహసంతి స మేనాం ప్రత్యక్షతాం గత. గొప్ప తేజస్శాలిని ఆ మేన ఉమపై మనస్సును లగ్నము చేసి 27 సంవత్సరములు ప్రీతితో గడిపెను. జగత్స్వరూపిణి జగన్మాత శంకర పత్నియగు ఉమ 27 సంవత్సరముల తరువాత మిక్కిలి ప్రీతురాలాయెను. పరమేశ్వరియగు ఆ దేవి ఆమె గొప్ప భక్తికి మిక్కిలి సంతసించి ఆమెను అనుగ్రహించుట కొరకై ఆ మేనాదేవి ఎదుట సాక్షాత్కరించెను. ప్రకాశించే అవయవములతో కూడి తేజోమండల మధ్యములోనున్న ఆ దేవి మేన ఎదుట ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇట్లనెను. దేవ్యువాచ వరం బ్రూహి మహాసాధ్వి ఎత్తే మనసి వర్తతే సుప్రసన్నాచ తపస తవాహం గిరికామిని యత్వర్ధితం త్వయా మేనే తపోవ్రత సమాధినా దాస్యేతేహం చ తత్సర్వం వాంఛితం యద్యదా భవేత్ తతత్సా మేనకాదేవీం ప్రత్యక్షాం కాళికాం తదా దృష్ట్వా చ ప్రణామాధ వచనం చేదమబ్రవీత్. దేవి ఇట్లు పలికెను, ఓ మహాసాధ్వి, నీ మనసులోని కోర్కెను వెల్లడించుము.
ఓ హిమవత్పత్ని, నీ తపస్సుచే నేను చాలా ప్రసన్నురాలనైతిని. ఓ మేనా, నీవు దేనిని కోరి తపస్సును, వ్రతములను, సమాధిని అనుష్ఠించితివో ఆ సర్వమును నేను నీకు ఇయ్యగలను. అప్పుడు ఆ మేనక తన ఎదుట ప్రత్యక్షమైన కాళీదేవిని చూచి నమస్కరించి అప్పుడు ఇట్ల నేను మేనోవాచ, దేవి ప్రత్యక్షతో రూపం దృష్టం తవ మయాధునా త్వామహం స్తోతుమిచ్చామి ప్రసన్నా భవకాలికే. మేన ఇట్లు పలికెను, ఓ దేవి, నేనీనాడు నీ రూపమును ప్రత్యక్షముగా చూచితిని, నిన్ను నేను స్తుతింపగోరుచున్నాను. ఓ కాళీ, ప్రసన్నురాలవు కమ్ము. బ్రహ్మోవాచ, అదసా మేనయేత్యుక్త కాళికా సర్వమోహిని బాహుభ్యాం సుప్రసన్నాత్మ మేనకాం పరిషస్వజే. తతఃప్రాప్త మహాజ్ఞాన మేనకా కాళికాం శివాం తుష్టావ వాగ్భిరిష్టాభిర్భక్త్యా ప్రత్యక్షతాం గతాం. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు మేన ఇట్లు పలుకగా సర్వులను మోహింపజేయు ఆ కాళీదేవి మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గలదై బాహువులతో ఆమెను కౌగిలించుకొనెను. అప్పుడు మేనకకు గొప్ప జ్ఞానము కలిగెను. ఆమె తన ఎదుటనున్న కాళికను శివాంను భక్తితో ప్రీతికర్మలగు వాక్కులతో స్తుతించెను. మేనోవాచ, మహామాయాం జగద్ధాత్రీం చండికాం లోకధారిణీం ప్రణమామి మహాదేవీం సర్వకామార్థదాయినీం నిత్యానందకరీం మాయాం యోగనిద్రాం జగత్ప్రసూం ప్రణమామి సదాసిద్ధాం శుభసార సమాలినీం మాతామహీం సదానందాం భక్తశోక వినాశినీం ఆకల్పం వనితానాం చ ప్రాణినాం బుద్ధిరూపిణీం సాత్వం బంధచ్ఛేద హేతుర్యతీనాం కస్తే గేయో మాదృశీభిః ప్రభావః హింసాయా వాధర్వవేదస్య సాత్వం నిత్యం కామం తం మమేష్టం విదేహి. మేన ఇట్లు పలికెను. మహామాయ జగత్తును పోషించు తల్లి, లోకములను తన సత్తచే ధరించున్నది మహాదేవి, కోర్కెలనన్నింటినీ ఈడేర్చున్నది అగు చండికను నమస్కరించుచున్నాను. శాశ్వతానందమును ఇచ్చున్నది యోగ నిద్రాస్వరూపిణి, జగత్తులను కన్న తల్లి, నిత్య సిద్ధురాలు, శుభకర్మలకు పుష్పమాలను ధరించినది అగు మహామాయకు నమస్కరించుచున్నాను. తల్లులకు తల్లి, నిత్యానంద రూపిణి, భక్తుల శోకములను నశింపజేయనది, కల్పక్షయము వరకు స్త్రీల యొక్క ప్రాణుల యొక్క బుద్ధి రూపంలో ప్రకటమగునది అగు దేవికి నమస్కరించుచున్నాను. యతీశ్వరుల సంసార బంధమును ఛేదించు జ్ఞానము నీవే. నీ వంటి వారలు నీ ప్రభావమును ఎట్లుగానము చేయగలరు? అధర్వ వేదములోని హింసా ప్రయోగము నీ స్వరూపమే. నీవు నిత్యము నాకు అభీష్టములకు కోర్కెలను ఈడేర్చుము. నిత్యానిత్యైర్భావహీనై పరాశక్తైస్తన్మాత్రైర్యోజ్యతే భూతవర్గః తేషాం శక్తిస్వం సదా నిత్యరూపా కాలే యోషా యోగయుక్తా సమర్థా యో నిర్ధరిత్రీ జగతాం త్వమేవ నిత్యా ప్రకృతి పరస్తాత్ యయా వశం క్రియతే బ్రహ్మరూపం సాత్వం నిత్యా మే ప్రసీదాజ్యమాతః త్వం జాతవేదే గతశక్తిరుగ్రా త్వం దాహికా సూర్యకరస్య శక్తిః ఆహ్లాదికా త్వం బహుచంద్రికా యాతాం త్వామహం స్తౌమి నమామి చండీం. ఆకారము లేనివి, కంటికి కనబడనివి, నిత్యానిత్యములోగు భూత సూక్ష్మముల నుండి ఈ పాంచభౌతిక జగత్తు కూర్చబడుచున్నది. నిత్య రూపిణి వగు నీవే వాటి యొక్క నిత్య శక్తివై ఉన్నావు. నీవు త్రిగుణ సంయోగముతో కూడి ఆయా కాలములందు సర్వసమర్థమగు స్త్రీ రూపములో అవతరించెదవు. జగత్తులు నీ నుండియే పుట్టినవి. జగత్తులను పోషించు తల్లివి నీవే. నీవు సనాతనురాలవు. నీవు ప్రకృతి కంటే ఉత్కృష్టరాలవు. పరబ్రహ్మస్వరూపము నీ అనుగ్రహము చేతనే తెలియబడుచున్నది. ఓ తల్లి, అట్టి శాశ్వతురాలవగు నీవు నాయందు ఈనాడు ప్రసన్నురాలవో కమ్ము. అగ్ని ఎందలి తీక్ష్ణమగు ఉష్ణశక్తి నీవే. సూర్యకిరణముల ఎందలి తపింపజేయు శక్తి నీవే. సర్వత్రా వ్యాపించి ఆహ్లాదింపచేయు వెన్నెల నీవే. ఓ చండి, అట్టి నిన్ను నేను నమస్కరించి స్తుతించుచున్నాను. యోషానాం సత్ప్రియాచత్వం నిత్యాత్వం చోర్ధ్వరేతసాం వాంఛాత్వం సర్వజగతాం మాయాచత్వం యథాహరే. యా చేష్టారూపిణి విధాయ దేవి సృష్టిస్థితి నాశమయీ చ కర్త్రి బ్రహ్మాచ్యుత స్థాను శరీరహేతు సాత్వం ప్రసీదాజ్య పునర్నమస్తే. స్త్రీలు నిన్ను అధిక ప్రీతితో ఆరాధించెదరు. ఊర్ధ్వరేతస్కులకు యోగుల నిత్యశక్తి నీవే. సర్వప్రాణులలోని ఇచ్ఛాశక్తి నీవే. విష్ణువు యొక్క మాయ కూడా నీవే. ఓ దేవి, నీవు స్వేచ్ఛ చేత వివిధ రూపములను ధరించి జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయుచున్నావు. బ్రహ్మ విష్ణు రుద్రుల శరీరములకు కారణము నీవే. నీకు పునఃపునః నమస్కారములు. ఓ తల్లి, నీవీనాడు నన్ను అనుగ్రహించుము. బ్రహ్మోవాచ, తత ఇత్తం స్తుతా దుర్గా కాళికా పునరేవహి. ఉవాచ మేనకాం దేవి వాంఛితం
వరయేత్యుత. బ్రహ్మ ఇట్లు పలికెను. దుఃఖముల నుండి తరింపజేయు ఆ కాళికాదేవి ఇట్లు స్తుతింపబడినదై మేనకతో వరమును కోరుకొనుము అని పలికెను. ఉమోవాచ ప్రాణప్రియా మమత్వం హి హిమాచల విలాసిని యదిక్షసి ధ్రువం దాస్యే నాదేయం విద్యతే మమ ఇది శ్రుత్వా మహేశాన్యాః పీయూష సదృశం వచః. ఉవాచ పరితుష్టా సా మేనకా గిరికామిని. ఉమాదేవి ఇట్లు పలికెను. హిమవంతుని ప్రియురాలవగు నీవు నాకు ప్రాణప్రియురాలవు. నీవు దేనిని కోరినా నేను నిశ్చితముగా నీకు ఇయ్యగలను. నేను ఇయ్యలేనిది ఏదీ లేదు. మహేశ్వరి యొక్క అమృత సమమగు ఈ మాటలను విని హిమవంతుని ప్రియురాలుగు ఆ మేన మిక్కిలి సంతసించి ఇట్లు పలికెను. మేనోవాచ శివే జయ జయ ప్రాకే మహేశ్వరి భవాంబికే వరయోగ్యాస్మ్యహం చేత్తే వృణే భూయో వరం వరం ప్రథమం శతపుత్ర మే భవంతు జగదంబికే బహ్వాయుషో వీరవంతో బుద్ధిసిద్ధి సమన్వితా పశ్చాత్తధైక తనయ స్వరూప గుణశాలిని కులద్వయానందకరీ భువనత్రయ పూజిత సుతాభవ మమ శివే దేవకార్యార్థమేవ హి రుద్రపత్ని భవతథా లీలాం కురు భవాంబికే. మేన ఇట్లు పలికెను. హే శివే నీకు జయమగుగాక. హే ప్రాజ్ఞే, హే మహేశ్వరి, హే అంబికే, నేను నీచే ఇయ్యబడే వరములకు యోగ్యురాలనైనచో నేను ఒక శ్రేష్టమగు వరమును కోరెదను. ఓ జగన్మాత, ముందుగా నాకు 100 మంది పుత్రులు కలుగుదురుగాక. వారు దీర్ఘాయువులు, బలవంతులు, సంపన్నులు, జ్ఞానము గలవారు అగుదురుగాక. ఆ తరువాత సుందర రూపముతో గుణములతో ఒప్పారున్నది, పుట్టిన ఇంటికి మెట్టిన ఇంటికి ఆనందమును కలిగించున్నది, ముల్లోకముల యందు పూజింపబడినది అగు కుమార్తెను నేను కోరుకొనుచున్నాను. హే శివే, దేవకార్యము కొరకై నీవు నా కుమార్తెవై జన్మించి రుద్రుని భార్యవు కమ్ము. ఓ అంబిక, నీ లీలలను ప్రదర్శించుము. బ్రహ్మ ఉవాచ తచ్చుత్వా మేనకోక్తం హి ప్రాహదేవి ప్రసన్నదీహి స్మితపూర్వం వచస్తస్యాః పూరయంతి మనోరథం. బ్రహ్మ ఇట్లు పలికెను. మేనక చెప్పిన ఆ మాటను విని ప్రసన్న మనస్సు గల ఆ దేవి ఆమె యొక్క మనోరథమును పూర్ణము చేయుచుండగా చిరునవ్వుతో ఇట్లనెను. దేవ్యువాచ శతపుత్రా సంభవంతు భవత్యా వీర్య సంయుతాః తత్రైకో బలవాన్ ముఖ్యః ప్రథమం సంభవిష్యతి సుతా అహం సంభవిష్యామి సంతుష్టా తవ భక్తితః దేవకార్యం కరిష్యామి సేవితా నిఖిలైసురైః. దేవి ఇట్లు పలికెను. నీకు బలశాలురగు 100 మంది కుమారులు జన్మించగలరు. వారిలో అతిశయించిన బలము గలవాడు ప్రధానుడగు పుత్రుడు ఒకడు ముందుగా జన్మించగలడు. నీ భక్తికి నేను సంతసించి తిని నేను నీకు కుమార్తెనై జన్మించి దేవతలందరిచే ఆరాధింపబడుదానడై దేవకార్యమును నిర్వర్తించెదను. బ్రహ్మ ఉవాచ ఏవముక్త్వా జగద్ధాత్రి కాళికా పరమేశ్వరి పశ్యంత్యా మేనకాయాస్తు తత్రైవాంతర్ధదే శివ. మేనకాపి వరం లబ్ధ్వా మహేశాన్యా అభిప్సితం ముదం ప్రాపామితం తాత తపఃక్లేశోప్యనశ్యత దిశి తస్యాం నమస్కృత్య సుప్రహృష్ట మనాస్సతి జయశబ్దం ప్రోచ్చరంతి స్వస్థానం ప్రవివేశః అద తస్మై స్వపతయే సశంస సువరం చతం స్వచిహ్న బుద్ధమివ వై సువాచ పునరుక్తయ. బ్రహ్మ ఇట్లు పలికెను. జగన్మాత శివపత్నియగు ఆ కాళికా పరమేశ్వరి ఇట్లు పలికి మేనక చూచుచుండగానే అచ్చటనే అంతర్ధానమాయెను. ఓ కుమార, మేనకయు మహేశ్వరి నుండి అభీష్టమగు వరమును పొంది సాటిలేని ఆనందమును పొందెను. తపస్సు చేసినందువలన కలిగిన శ్రమ అంతయు మటుమాయమయ్యను. ఆమె పరమేశ్వరి అదృశ్యమైన దిక్కునకు నమస్కరించి మిక్కిలి ఆనందించిన మనస్సు గలదై జయ జయ శబ్దమును ఉచ్చరించుచు తన గృహమును ప్రవేశించెను. అప్పుడు ఆమె తాను పొందిన గొప్ప వరమును గురించి భర్తతో చెప్పెను. ఆమె ముఖ లక్షణములను బట్టియే భర్తకు సంగతి తెలియచుండెను. అయినను ఆమె ఆ వృత్తాంతమును భర్తకు పదే పదే చెప్పెను. శ్రుత్వా శైలపతిర్హృష్టో భవన్మేనావచో హి తత్ ప్రశంస ప్రియాం ప్రీత్యా శివభక్తి రతాం చతాం కాలక్రమేణాధతయో ప్రవృత్తే సురతే మునే గర్భో బభూవ మేనాయా వవృధే ప్రత్యహం చ సహ అసూత సా భోగ్యం సుతముత్తమం సముద్రబద్ధ సత్సఖ్యం మేనకాభిధమద్భుతం వృత్రశత్రౌ అపిక్రుద్ధే వైదనాసం సపక్షకం పవీక్షతానాం దేవర్షే దివరాంగకం. శైలరాజుకు హిమవంతుడ మేనాదేవి యొక్క వచనములను విని మిక్కిలి సంతసించి ఉమాదేవి యందు స్థిరమగు భక్తిగల ఆ ప్రియురాలని ప్రీతితో ప్రశంసించెను. ఓ మహర్షి, వారిద్దరూ కలిసి కాపురము చేయుచుండగా కొంతకాలమునకు మేన గర్భవతి ఆయను. ఆమె గర్భము దినదిన ప్రవర్ధమానమాయెను.
భవిష్యత్తులో సముద్రునితో గాఢముకు మైత్రిని నెరపి నాగకన్యలతో భోగింపబోవు మైనాకుడనే పేరు గల అద్భుతమగు పుత్రరత్నమును ఆమె కనెను. పర్వతములకు రెక్కలు ఉండుటచే ప్రాణినాశము జరిగినది. దానిపై కోపించిన ఇంద్రుడు వజ్రముతో పర్వతముల రెక్కలను ధ్వంసమాడెను. ఓ దేవర్షి, కానీ ఈ మైనాకుని రెక్కలను మాత్రము దృంచలేదు. మైనాకుడు శ్రేష్టమగు అంగములతో విరాజిల్లెను. ప్రవరః శతపుత్రాణం మహాబల పరాక్రమ సోద్భవానాం మహీధ్రాణం పర్వతేంద్రైకధిష్ఠితః ఆసీన్ మహోత్సవస్తత్ర హిమాచల పురేద్భుతః దంపత్యోః ప్రముదాధిక్యం బభూవ క్లేశ సంక్షయః దానం దదౌ ద్విజాతిభ్యో నేభ్యశ్చ ప్రదదౌ ధనం శివాశివ పదద్వంద్వే స్నేహో భూదధికస్తయోః. హిమవంతుని 100 మంది పుత్రులలో మైనాకుడు శ్రేష్ఠుడు, గొప్ప బలపరాక్రమములు గలవాడు. హిమవంతుని కుమారులకు పర్వతములన్నింటిలో ఇతనికి మాత్రమే పర్వతరాజు అను స్థానము తగి ఉన్నది. ఆ హిమవంతుని రాజధానిలో అద్భుతమగు మహోత్సవం ప్రవర్తిలెను. ఆ దంపతులిద్దరికీ కష్టములు తొలగి అతిశయించిన ఆనందము కలిగెను. వారు బ్రాహ్మణులకు దానములు ఇచ్చిరి, ఇతరులకు కూడా ధనమును పంచి ఇచ్చిరి. వారిద్దరికీ ఉమాపరమేశ్వరుల పాదపద్మముల యందు అధికమగు ప్రీతి కలిగెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే మేనా వరలాభవర్ణనం నామ పంచమోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహిత ఎందలి పార్వతీఖండములో మేనా వరములను పొందుట అనే 5వ అధ్యాయం ముగిసినది.